ఫ్రెండ్స్ వీడియోతో చూస్తున్నారు కదా, చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎవరిదైనా నేమ్ చాలా సింక్ అయితే అవుతుంది దీంట్లో, కాబట్టి లాస్ట్ వరకు చూసి చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. అసలు మిస్ చేయకండి, వీడియో అనేది చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. మిస్ అయితే చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. ఎండింగ్ వరకు చూడండి, కొన్ని విషయాలు చెప్పాలి. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, దాంతోపాటు ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తాను, అది చాలా యూస్ అవుతుంది. డెఫినెట్లీ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకి ఏమీ రాదు, అంటే మొత్తం ఎంటీ ఫోల్డర్ వస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నా, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఇందులో 3D కెమెరా కూడా యూజ్ చేస్తున్నా. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఇక్కడ 2 వీడియోస్ ఉంటుంది, ఆ మొత్తం 4 ఉంటుంది. ఇవైతే రీప్లేస్ పెట్టుకోండి. టెక్స్చర్ ఇమేజ్ కూడా ఉంటుంది, ఈ టెక్స్చర్ ఇమేజ్ కూడా మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి, చాలా యూస్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు నవీన్ అనే నేమ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ నవీన్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ షేప్లోకి వెళ్దాం. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్దాం. ఓకే, దీనైతే క్యాన్సిల్గా మహేష్ అని పెట్టేసిన. ఓకే, ఇప్పుడు మనకు ఫైర్ నేమ్ అనేది, ఆ ఫైర్ ఎక్కడైతే ఉందో ఆ ఫైర్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడనే పెట్టాలని రూల్ లేదు, ఎక్కడైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫైర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైర్ ఉంటుంది, ఈ ఫైర్ని మీరు ఎక్కడైనా టచ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఈ 2 ఫైర్ కాకుండా ఇంకా 3 కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. అంటే కొంచెం సూపర్గా కనిపిస్తుంది. డెఫినెట్లీ అయితే పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, మీ చాయిస్ అది. ఓకే, ఇప్పుడు మనమైతే ఇదే దాన్ని డూప్లికేట్ చేద్దాం. ఆ టెక్స్ట్ని డూప్లికేట్ చేద్దాం. టెక్స్ట్ని డూప్లికేట్ చేసిన తర్వాత దీనితో మీరైతే కొంచెం జూమ్ చేసుకోండి, కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఓకే, చూడండి, నైస్. ఓకే, ఇప్పుడు మనమైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం, చూద్దాం వీడియో ఎలా వచ్చిందనేది. చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది, చాలా నీట్గా, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే కనిపించిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో ఒకవేళ ఇది ఆ టెక్స్ట్లో మీరు ఇంకా ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ పెడదామని అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోజర్ గామా ఉంటుంది, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామాలో గామా అయితే తక్కువ చేసినా ఎక్కువ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, టెక్స్ట్ చేంజ్ అవుతుందా. ఓకే, ఇలా సూపర్గా కనిపిస్తుంది, ఇంతే. దాని తర్వాత మీరు వేరే సాంగ్ పెడదామంటే పెట్టుకోవచ్చు, అంతే. దాని తర్వాత దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.